రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇండియా టుడే వారపత్రిక ద మూడ్ ఆఫ్ ద నేషన్ అనేటటువంటి ఒక సర్వేని సంవత్సరంలో 2 సార్లు, జనవరి ఫిబ్రవరిలో ఒకసారి, అదేవిధంగా జూలై ఆగస్టులో ఒకసారి నిర్వహిస్తుంది. ఇది స్థూలంగా ఆ సమయంలో దేశంలో ఉన్నటువంటి ప్రజాభిప్రాయపు పోకడను సూచిస్తుంది. అది ఖచ్చితమైన ప్రజాభిప్రాయమా చెప్పలేము, కానీ ఒక పోకడని, ఒక దశను, ఒక దిశను సూచిస్తుంది. స్థూలంగా అప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఈ ఫలితాలు రావచ్చు అని ఇండియా టుడే తన సర్వే ద్వారా, దేశవ్యాప్త సర్వే ద్వారా, సీ ఓటర్ అనే సుప్రసిద్ధ సంస్థ చేసే సర్వే ద్వారా చెబుతుంది. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది స్థూలమైన పోకడ మాత్రమే. నిజంగా ఎన్నికలు వస్తే ఇష్యూస్ మారిపోతాయి. ఎన్నికల ప్రచార సరళిపైన, చిన్న చిన్న నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మార్పు చేర్పులపైన, టికెట్లు ఎవరికి ఇచ్చారు, అక్కడ ఏ నాయకుడు వర్సెస్ ఏ నాయకుడుగా ప్రజలు ఎన్నికల్ని చూస్తున్నారు, ఇటువంటి అనేక అంశాలు ఆ సమయంలో ఏదైనా పెద్ద పరిణామం సంభవించటం, ఇవన్నీ కూడాను ప్రభావం చూపుతాయి. వీళ్ళు చెప్పిన ఫలితాల కన్నా కాస్త భిన్నమైన ఫలితాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సీ ఓటర్ వాస్తవానికి బీజేపీకి సొంత మెజారిటీ వస్తుందని 2024 ముందు సర్వేస్లో చెప్పింది, కానీ వాస్తవానికి బీజేపీ 240 సీట్ల దగ్గరే ఆగిపోయింది. జనతాదళ్ తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ తెలుగుదేశంల సహకారంతో మాత్రమే 272 సీట్స్ మెజారిటీ కోసం కావలసిన సీట్ల మార్కుని దాటగలిగింది. ఇది గమనించాల్సినటువంటి విషయం. అయితే స్థూలమైన పోకడని ఇది సూచిస్తుంది. 2024 ఎన్నికలు యాక్చువల్ ఫలితాలవి. దాని తర్వాత 2025 జనవరిలో మూడ్ ఆఫ్ ద నేషన్, జనవరి ఫిబ్రవరిలో ప్రచురించినటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫలితాలు, ఇప్పుడు తాజాగా ఆగస్టులో వెలువరించినటువంటి ఫలితాలు, ఈ మూడిటిని చూస్తే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, ఏ పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది చాలా ముఖ్యమైనటువంటి కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తాయి. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలో అఖండ విజయం సాధించింది. జమ్మూ కాశ్మీర్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించింది విపక్షంలో ఉన్నప్పటికీ. అదేవిధంగా జార్ఖండ్లో కూడా తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. దీని ప్రభావము 2025 జనవరి ఫిబ్రవరిలో జరిగినటువంటి సర్వేలో కనిపించింది. ఆ తరువాత ఎన్నికలు లేవు, ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ తరువాత పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని విముక్తం చేసే విషయంలో మోదీ ముందుకు వెళ్ళలేదు. యుద్ధాన్ని 4-5 రోజుల్లోనే ఆపేశారు. దీనివల్ల కొంత నిరాశ కూడా ఓటర్లలో కనిపిస్తుంది. దాని ప్రభావము ఇప్పుడు కనిపిస్తోంది. నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, మధ్యతరగతిలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, వీటి ప్రభావం కూడా ఆగస్టులో కనిపిస్తోంది. ఓవరాల్గా వ్యాపార వర్గాల్లో జీఎస్టీ విషయంలో ఉన్నటువంటి అసంతృప్తులు కొన్ని, ఇవన్నీ కూడాను కొంత పరిణామం చూపించినట్టుగా కనిపిస్తోంది. దీనివల్ల కొద్దిగా ఓవరాల్ ఎన్డీఏ పర్ఫార్మెన్స్ దెబ్బతింది. ఉదాహరణకి జనవరిలో సర్వే చేసినప్పుడు ఎన్డీఏ కూటమికి 343 సీట్లు వస్తాయి, బీజేపీకి సొంత బలం మీద 281 సీట్లు వస్తాయని చెప్పింది. కాంగ్రెస్కి 78 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పినటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే సూచిక, స్థూల సూచిక మాత్రమే. ఇప్పుడు జరిగినటువంటి జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు చేసిన సర్వే యొక్క ఫలితాలు ఇవి. దాని ప్రకారం చూస్తే బీజేపీ 260 స్థానాలు మాత్రమే పొందవచ్చును, అంటే 21 స్థానాలు తగ్గుతాయి. 6 నెలల్లో వచ్చిన మార్పు ఇది. ఆపరేషన్ సింధూర్ కావచ్చును, వ్యాపార వర్గాల్లో అసంతృప్తి కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చును, మిగతా అంశాలు కావచ్చును. అదేవిధంగా ఎన్డీఏ 343 నుంచి 324కి తగ్గుతుందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు 97 సీట్లు వస్తాయి. అంటే 2024లో నెగ్గిన 99 కన్నా 2 సీట్లు తక్కువ. కానీ జనవరి ఫిబ్రవరితో పోలిస్తే కాంగ్రెస్కి దాదాపుగా 21 సీట్ల పెరుగుదల కనిపిస్తుంది. బీజేపీ కోల్పోయిన 21 సీట్లు కాంగ్రెస్కి యాడ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఇది స్థూలంగా. అయితే
ఇండి కూటమి ఇప్పటికీ 208 దగ్గరే ఆగుతుంది అన్నది ఈ సర్వే నివేదిక చెబుతున్నటువంటి విషయం. 2024లో మనము కాంగ్రెస్కి 99 సీట్లు 234 ఇండి కూటమికి వచ్చినాయి. అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే మోదీ ప్రభావము తగ్గుతున్నది, లేకపోతే బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెమ్మదిగా అసంతృప్తి పెరుగుతోందని సర్వే చెబుతున్నా కాంగ్రెస్ ఆ మేరకు పెరగడం లేదు అన్నది చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇండికేషన్. కాంగ్రెస్కి ఇంకా బీజేపీని కొట్టాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. ఎందుకంటే 208 మాత్రమే వచ్చినట్టయితే వాళ్ళు అధికారానికి చాలా దూరంలో ఉంటారు. ఇది ఈ సర్వే చెబుతున్నటువంటి స్థూలమైన విషయం. కానీ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికీ 12 సంవత్సరాలు పరిపాలించిన తరువాత కూడా నరేంద్ర మోదీ అప్రూవల్ రేటింగ్స్ అత్యధికంగా ఉన్నాయి. 50% పైబడి ఉన్నాయి. 51.5% అప్రూవల్ రేటింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటికీ ఉంది అని ఈ సర్వే చెప్తోంది. ఫిబ్రవరిలో ఇదే సర్వే చేసినప్పుడు 62% ఉంది. అంటే ఈ 3 రాష్ట్రాల ఎన్నికల యొక్క క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ దాని మీద ప్రభావం ఉన్నందువల్ల 62% ఉంది. ఇప్పుడు 58% ఉంది. ప్రభుత్వం పైన అప్రూవల్ రేటింగ్స్ ఫిబ్రవరిలో 62.1% ఉంటే ఇప్పుడు 52.4% అంటే దాదాపు 10% తగ్గుదల వచ్చింది ప్రభుత్వం యొక్క అప్రూవల్ రేటింగ్స్లో. దీనికి కారణాలు బీజేపీ విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ అంశాల్లో దానికి తగ్గ కొంత కరెక్టివ్ మెజర్స్ ఆల్రెడీ జిఎస్టీ విధానాల్ని సరళీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. జిఎస్టీని సరళీకరించడం ద్వారా వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ కూడాను ఇంటెన్సిఫై చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అదేవిధంగా ట్యాక్స్కి సంబంధించినటువంటి సరళీకరణ ఏదైతే చేసిందో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అది ఫిబ్రవరి తరువాత వచ్చింది. కాబట్టి వీటి కొంత రానున్న రోజుల్లో దీని ప్రభావము ఈసారి ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళకి ఆ రాయితీలు ఇవన్నీ తెలియడం వల్ల కొంత మార్పు రావచ్చు. కానీ ప్రస్తుతం అయితే 10% డ్రాప్ మోదీ యొక్క పాపులారిటీలో, అదేవిధంగా ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్లో 15% డ్రాప్ ఉంది. ఇది పార్టీకి ఆందోళన కలిగించే విషయం. 12 సంవత్సరాల తరువాత కూడా 50% కన్నా ఎక్కువ అప్రూవల్ రేటింగ్స్ మోదీకి ఉన్నప్పటికీ నెమ్మదిగా ఆయన గ్రోత్ ఏదైతే ఉందో, ఆయన పాపులారిటీ గ్రోత్ ఏదైతే ఉందో అది ప్లాటూ అవుతుంది. అంటే ఒకే స్థాయిలో ఉంటుంది. పెరగడానికి బదులు ఇంకా మ్యాక్సిమం స్థాయికి వచ్చి అక్కడ స్టెబిలైజ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి తగ్గితే తగ్గవచ్చును, పెరిగే అవకాశాలు తక్కువ అన్నటువంటి ఒక స్థూల సూచిక మనకి కనిపిస్తుంది. అయితే బీజేపీకి కొంత సంతోషం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, ఇప్పటికీ రాహుల్ గాంధీ యొక్క అప్రూవల్ రేటింగ్స్ పెరగలేదు. సర్ పేరిట ఉద్యమం చేస్తున్నా, యాత్రలు చేస్తున్నా, రకరకాల అంశాలపైన ఆయన ప్రకటనలు చేస్తున్నా, ఎంత చేస్తున్నా కూడాను మోదీకి రాహుల్ గాంధీకి మధ్య కనీసం 2:1 రేషియోలో మోదీ పాపులారిటీ ఎక్కువగా ఉంది. మోదీని ఇద్దరు సమర్థిస్తుంటే రాహుల్ గాంధీని ఒకరు సమర్థిస్తున్నారు. స్థూలంగా 2024లో మోదీకి 49.1% అప్రూవల్ రేటింగ్ ఉండింది ఆయనకి మద్దతుగా. 2024 ఎలక్షన్లలో చూసినట్లయితే రాహుల్ గాంధీది 22.4% ఉంది, సగమే ఉంది. ఫిబ్రవరి 25 నాటికి మోదీ 54.9%కి పెరిగారంటే లోకసభ ఎన్నికల తరువాత దాదాపు 5-6% అదనపు మద్దతును మోదీ కూడగట్టుకోగలిగారు, ప్రజా మద్దతుని. రాహుల్ గాంధీ 13.8%కి పడిపోయారు. కానీ ఆ తరువాత రాహుల్ గాంధీ ఇప్పుడు ఆగస్టు ప్రాంతంలో చూస్తే ఇంప్రూవ్ అయ్యారు. కానీ ఇప్పటికీ మోదీలో సగంగానే ఉన్నారు. మోదీ ఇప్పుడు 51.5% అని చెప్పి మోదీ యొక్క అప్రూవల్ రేటింగ్స్ 51.5 అని చెప్పి ఈ సర్వే చెప్తోంది. అంటే గతంతో పోలిస్తే దాదాపు 3% సపోర్ట్ మోదీకి తగ్గింది. అయినప్పటికీ ఆయన అత్యధికం, అది వేరే విషయం. రాహుల్ గాంధీ 24.7 అంటే మోదీలో సగం ఉన్నారు. అంటే బీజేపీకి సంబంధించినటువంటి సపోర్ట్ బేస్ స్టెబిలైజ్ అయ్యి దాని ఓట్ల శాతము అక్కడికే ఆగుతున్నప్పటికీ కూడా 46, ఈ సర్వే ప్రకారం బీజేపీకి 46
0.7% ఓట్లు పడే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. అయితే కాంగ్రెస్కి 40.9%, అంటే వీళ్ళిద్దరి మధ్య తేడా దాదాపు 6-7% ఓట్లు ఉంది. ఇది చాలా ఎక్కువ డిఫరెన్స్ కింద మనము చూసుకోవచ్చును. 6-7%ని రాహుల్ గాంధీ దాటడం, కాంగ్రెస్ కూటమి దాటడము, అదేవిధంగా రాహుల్ గాంధీ అప్రూవల్ రేటు పెరగాలన్నట్లయితే ఆయన ఇంకా చాలా డ్రమాటిక్ పని చేయవలసినటువంటి అవసరం ఉందన్నది సర్వే చెప్తోంది. స్థూలంగా మోదీ బీజేపీ యొక్క సపోర్ట్ బేస్ స్థిరంగా అంతే ఉంది, నెమ్మదిగా అదే స్థాయిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ దానికి 6-7% కిందగా ఉంది ఇండి కూటమి. ఇప్పటికీ మోదీ పాపులారిటీ పైన ఉన్నప్పటికీ స్థిరమవుతోంది. రాను రాను ఇది తగ్గవచ్చును, లేదా పరిణామాలను బట్టి అదే స్థాయిలో ఉండవచ్చు, లేదా పెరగవచ్చును. ఒక రకంగా బీజేపీకి 12 సంవత్సరాల తరువాత కూడా మోదీ గారి ప్రభుత్వం ఈ రెండింటి అప్రూవల్ రేటింగ్స్ బాగుండడం అనేది ఒక శుభసూచకమైనప్పటికీ అది స్థిరంగా ఉండడము లేదా కొద్దిగా తగ్గడము కొంత ఆందోళనకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చినటువంటి అసంతృప్తి, దీన్ని ఎలా తట్టుకుంటారు? ఇప్పుడు ముఖ్యంగా టారిఫ్ల యుగం వచ్చిన తర్వాత మోదీ ట్రంప్ని ఎదుర్కొనే తీరు, వీటన్నిటి ప్రభావం, బీహార్ ఎన్నికల ప్రభావం, ఇదంతా కూడా మనం మళ్ళీ ఫిబ్రవరికి సంబంధించిన సర్వే 3 ఆఫ్ ద నేషన్ ఏదైతే ఉందో దాని మీద వీటన్నిటి ప్రభావం ఉండవచ్చు. కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దాదాపుగా బీజేపీ యొక్క ఓటర్ సపోర్ట్ బేస్ కానీ మోదీ యొక్క సపోర్ట్ బేస్ కానీ ఒక రకమైనటువంటి స్థిర స్థాయికి వచ్చినాయి. ప్లాటూయింగ్ అనేది జరుగుతోంది. ఇది ఒక రకంగా వార్నింగ్ సిగ్నల్, ఒక రకంగా కాంగ్రెస్ పుంజుకోలేకపోవడం అనేది బీజేపీకి వరప్రసాదంలాగా కూడా మారింది అని మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే బీజేపీది స్థిరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎదగలేకపోవడం ఏదైతే ఉందో అది బీజేపీకి ఊరట కలిగించేటటువంటి అంశం. ఇది 3 ఆఫ్ ద నేషన్ చెప్తున్నటువంటి స్థూలంగా చూసినట్టయితే ఇప్పటికీ మోదీ దేశంలోని మోస్ట్ పాపులర్ నాయకుడు. ఆయనకి అప్రూవల్ రేటింగ్స్ ఇప్పటికీ కూడా 50% కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇవి బీజేపీకి ఆనందం కలిగించేటటువంటి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.